హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హానీమూన్కి తీసుకెళ్లి భర్తను దారుణంగా చంపేసింది. ఇది సినిమా స్టోరీ కాదు, ఇండోర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. సో రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా సంచలనంగా మారింది అండ్ ఈ రోజు ఇండియాలో ట్రెండింగ్ న్యూస్ అయింది. సో ఈ న్యూస్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మ్యాటర్ ఏంటంటే, సోనం రఘువంశీ అండ్ రాజా రఘువంశీలు కొన్ని రోజుల క్రితం హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ మ్యారేజ్ తర్వాత క్రేజీ కపుల్స్ ఎవరైనా సరే హానీమూన్కి వెళ్ళాలని చెప్పేసి చాలా ఆశపడతారు. అండ్ అదే విధంగా సోనం రఘువంశీ అండ్ రాజా రఘువంశీలు డిసైడ్ అయ్యి మంచిగా ప్లాన్స్, టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్ని బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళారు. అండ్ వెళ్లే ముందు సోనం రఘువంశీ తన హస్బెండ్తో ఒక మాట చెప్పింది. సో ఏంటంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు అండ్ జ్యువెలరీ మొత్తం తీసుకురావాలి. సో ఎందుకంటే మనం కొంచెం రిచ్ లైఫ్ ని లీడ్ చేద్దాము అని చెప్పేసి సోనం తన హస్బెండ్ రాజాతో చెప్పడం జరిగింది. అండ్ రాజా రఘువంశీ కూడా ఒక 10 లక్షల ఆర్నమెంట్స్, అంటే ఈ బంగారు ఆభరణాలు కానీ, జ్యువెలరీస్ కానీ, వాచ్ కానీ, డైమండ్ కానీ, ఒక 10 లక్షలు విలువ చేసే జ్యువెలరీని తనతో పాటు తీసుకెళ్ళాడు. సోనం కూడా చాలా హ్యాపీగా తన హస్బెండ్ తో హనీమూన్ కి వెళ్ళడం జరిగింది. అండ్ 1-2 రోజులు షిల్లాంగ్ లో కానీ, మేఘాలయలో కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్ లోనే ఈ సోనం రఘువంశీ ఎవరైతే ఉన్నారో తన బాయ్ ఫ్రెండ్ కి కానీ, తన ఫ్రెండ్స్ కి కానీ అంటే ఎవ్రీ మినిట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మేము ఇక్కడ హోటల్లో ఉంటే హోటల్ లొకేషన్ షేర్ చేసేది, అండ్ డాబాలో ఉంటే డాబా దగ్గర ఆ లొకేషన్ షేర్ చేసేది. సో ప్రతి విషయాన్ని ఇలాగా తన ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఒక రోజు ఏం చేశారంటే, వీళ్ళందరూ కలిసి రాజా రఘువంశీని అతి దారుణంగా చంపేశారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పెళ్లి వీడియోలో కూడా సోనం రఘువంశీ ఫేస్ లో అసలు హ్యాపీనెస్ అనేది ఉండదు. కానీ తన వెనకాల తన మైండ్ లో ఏదో ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకుని ఉంది. కానీ పాపం అమాయకుడైన రాజా రఘువంశీ ఏం చేయాలో తెలియక, నాకు పెళ్ళైతుంది కదా, హ్యాపీగా ఇప్పటి నుంచి నా వైఫ్ తో కానీ, రేపు నా పిల్లలతో కానీ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనుకున్నాడు. అని పాపం తనకు తెలియదు, తన చావు తన పెళ్లి రూపంలో, తన వైఫ్ రూపంలోనే వస్తుందని తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎంతో మంచివాడైన రఘువంశీ ఇంత దారుణంగా చావడాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఈ న్యూస్ లో సోనం ఎంత తెలివైందంటే, తనతో పాటు జ్యువెలరీని తీసుకెళ్లి, సో తన హస్బెండ్ జ్యువెలరీ వేసుకుంటే ఆ హనీమూన్ ట్రిప్ లో తన హస్బెండ్ తో జ్యువెలరీ మొత్తం వేయించేసుకొని, సో ఎవరైనా దాడి చేస్తే ఆ దాడిలో తన హస్బెండ్ చనిపోయాడని చెప్పేసి ఈవిడ ఆ కేసులో నుంచి చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అవడానికి చాలా బాగా ప్లాన్ చేసుకుంది. అండ్ ఆవిడ ఫేస్ చూస్తే మాత్రం పక్క క్రిమినల్ మైండ్ ఎలా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ అసలు ఎందుకండి, ఇప్పుడు మీకు ఇష్టం లేదు అనుకోండి, మీకు ఇష్టం లేకపోతే మ్యారేజ్ చేసుకోవద్దు. ఎందుకు చేసుకొని అనవసరంగా ఒకరిని చంపేయడం. సో ఇలాంటి కేసెస్ లాస్ట్ 2-3 years లో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అంటే నేచురల్ డెత్స్ కంటే ఇలాంటి, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కేసెస్, ఇలాంటి కైండ్ ఆఫ్ మర్డర్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఈ రోజు సొసైటీ ఎంత అలా చేంజ్ అవుతుందంటే, లైక్ అది మరి ట్రూ లవ్ అనొచ్చో, లేక అది లస్ట్ అనొచ్చో, ఏమనొచ్చో అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే, చంపితే వీడు చంపేస్తున్నాడు, లేదంటే ఈ అమ్మాయి చంపేస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక లవర్ ఉండడమో, లేక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉండడమో, ఏదో ఒకటి ఉండడం జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఎవరినో ఒకరిని చంపడం జరుగుతుంది. ఇక్కడ ఒక అమాయకుడు బలైపోతున్నాడు. సో అది హస్బెండ్ కావచ్చు అండ్ వైఫ్ కావచ్చు. సో ఈ 2 సిచ్యువేషన్స్ లోనూ ఎవరో ఒకరు బలవుతున్నారు. ఈ రోజుల్లో అసలు లవ్వు లేదు, బొక్క లేదు, అసలు లవడ ఏం లేదు. కానీ వీళ్ళు థింక్ చేసేది ఏంటంటే డబ్బు. పాపం ఇక్కడ రాజా రఘువంశీ దగ్గర మంచి సెటిల్ ఫ్యామిలీ, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అని చెప్పొచ్చు, తన హస్బెండ్ ని చంపేసి డ్రమ్ లో హ్యాపీగా సిమెంట్ వేసేసి తన ఎస్కేప్ అయిపోయింది. సో ఇలాంటి కేసెస్ ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ ఇలాంటి కేసెస్ యాక్చువల్లీ కేరళలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ హస్బెండ్ కిల్స్ వైఫ్ అని, వైఫ్ కిల్స్ హస్బెండ్ అని. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్కువగా జరగడానికి మోటివ్ ఏంటి అనేది అసలు ఎవరికి తెలియదు. అంటే మరి లైక్ ఇక్కడ అమాయకుడిని ఎందుకు బలి చేస్తున్నారు, ఎందుకు బలవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు ఈ పేరెంట్స్ కూడా ఎందుకు బలవంతంగా, వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్లి చేయకండి అమ్మా, ఎందుకు. సో ఈ న్యూస్ ని బేస్ చేసుకుని మనం ఒక పాయింట్ కి వస్తే, సో ఇటు అమ్మాయి తరపు పేరెంట్స్ కి ఏం చెప్పడానికి లేదు, అండ్ ఇటు అబ్బాయి తరపు ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి తరపు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఆలోచిస్తారు, సో ఒక మంచి ఫ్యామిలీలో ఒక మంచి అబ్బాయిని చూసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా, నా కూతురు హ్యాపీగా తను పోయేంత వరకు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది అనుకుంటారు. బట్ ఇక్కడ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే చాలా టాలెంటెడ్ గా, మరి దాని టాలెంట్ అనాలో లేక క్రిమినల్ మైండెడ్ అనాలో నాకైతే అసలు అర్థం కావట్లేదులే. కానీ సో
చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుంటారు. అసలు దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం, ఆ బాయ్ ఫ్రెండ్‌కి ఒక ముగ్గురు, నలుగురు ఫ్రెండ్స్ ఉండడం, ఆళ్ళందరూ కలిసి ఈ హస్బెండ్‌ని చంపేయడం. ఇది ఇలాంటి మర్డర్ కేసులు లాస్ట్ 1 ఇయర్‌లో చూసుకుంటే కొన్ని వేల జరిగి ఉంటాయి. ఇండియాలో ఇండియాలో కొన్ని వేల మర్డర్స్ జరుగుంటాయి. అరే! మీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకండి. వన్ థింగ్. అండ్ మీరు పెళ్లి చేసుకున్న తర్వాత 1 ఇయర్, 6 మంత్స్ అయిన దాని తర్వాత కూడా మీకు ఇష్టం లేకపోతే జస్ట్ డివోర్స్ అనే ఆప్షన్ ఒకటుంది. అది యూజ్ చేయండి. మీకు ఎవరైనా చంపేయరు కదా! మీకు యాస్ ఎ వుమెన్స్‌గా మీకు సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంది. మీకు చాలా రైట్స్ ఉన్నాయి. అండ్ ఇంకెన్నో చట్టాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోండమ్మా. సో, ఏదేమైనప్పటికీ ఈ న్యూస్ అయితే చాలా దారుణమండి. సో, ఈరోజు ఈ న్యూస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. నేను చూసి చాలా భయపడిపోయా. ఏందిరా బాబు! ఇంకెన్ని జరుగుతాయారా నాయనా అని. సో, ఇవన్నీ ఏదో నార్త్ సైడ్‌లోనో ఎక్కడెక్కడో జరుగుతున్నట్టు కాదు. మన ఏపీలో, మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. అండ్ మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మీ ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఇన్ కేస్ లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గాని జస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున్న యూత్‌కి పెళ్లి చేసుకోవాలంటే ఉచ్చపడుతుంది. ఎవడు చేసుకుంటాడని. ఇది చాలా సీరియస్ మ్యాటర్. సో, మనోళ్ళు ట్రోల్స్‌లో గాని, మీమ్స్‌లో గాని ఈ మ్యాటర్‌ని చాలా కామెడీగా తీసి పారేస్తారు గానీ, ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో. సో, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు ఇష్టమైతేనే మ్యారేజ్ చేసుకోండి. లేదంటే లేదని చెప్పేసేయండి. అండ్ పేరెంట్స్ మీరు కూడా ఎవరిని ఫోర్స్ చేయకండి. సో, ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.